ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభు నామమున వందనాలు. ప్రభునందు ప్రియులారా, గతించినటువంటి వారంలో మనం రాజుల మొదటి గ్రంథంలోని 1 నుండి 5 అధ్యాయాలు ధ్యానించుకున్నామండి. ఈ 1 నుండి 5 అధ్యాయంలో మనం ధ్యానించుకున్నటువంటి విషయం ఏమిటంటే, రాజు అయినటువంటి సొలొమోను తన రాజ్యాన్ని ఏ విధంగా స్థిరపరచుకున్నాడు, తన రాజ్యాన్ని స్థిరపరచుకున్న తర్వాత దేవుని మందిరం కట్టడానికి అతడు ప్రయత్నించినటువంటి విధానం అంతా కూడా మనం 1 నుండి 5 అధ్యాయాల్లో నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోతుంది 6 నుండి 10 అధ్యాయాలు. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. 6వ అధ్యాయం గురించి మనం ఆలోచిస్తే, ఈ 6వ అధ్యాయం అంతా కూడా ఏం తెలియజేస్తుందంటే, దేవుని మందిర నిర్మాణమును సొలొమోను ఏ విధంగా చేశాడు అనే విషయాన్ని ఈ 6వ అధ్యాయం అంతా కూడా తెలియజేస్తుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి విడిపించబడిన 480 సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాల తర్వాత అండి? ఐగుప్తు దేశం నుండి విడిపించబడి 480 సంవత్సరాల తర్వాత సొలొమోను ఈ దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. అతను ఏలుబడిలో 4వ సంవత్సరమున ఈ దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు. అంటే ఇక్కడ సమయం 2 విధాలుగా మనకు తెలుస్తుంది. ఒకటి, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు విడిపించబడి 480 సంవత్సరాల తర్వాత సొలొమోను మందిరం కట్టడం ప్రారంభించాడు. సొలొమోను పరిపాలన కాలంలో చూస్తే, సొలొమోను పరిపాలిస్తున్న కాలంలో 4వ సంవత్సరమున ఈ మందిరం కట్టడం ప్రారంభించాడు. మరి 4వ సంవత్సరంలో ఏ మాసంలో ప్రారంభించాడు అంటే, ఏ నెలలో ప్రారంభించాడంటే, జీప్ అనే ఒక మాసంలో ఈ మందిర నిర్మాణాన్ని ప్రారంభించినట్టు మనకు తెలుస్తుంది. సొలొమోను మందిరం అనగానే అది చాలా పెద్దదిగా ఉంటుందని మనం అనుకుంటాం, కానీ వాస్తవానికి అది అంత పెద్దదైతే కాదండి. మనం ఎలా చెప్పగలమంటే, ఆ మందిరం గురించి కొన్ని కొలతలు అయితే ఇవ్వబడ్డాయి. ఆ మందిరం యొక్క పొడుగు ఎంతంట 60 మూరలు అంటండి. ఎంతంటే పొడుగు 60 మూరలు. సాధారణంగా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు పొడుగు అంటే మన భాషలో చెప్పుకోవాలంటే లోతు, అంతే కదండి. మన భాషలో చెప్పుకోవాలంటే లోతు ఎంత పెట్టుకుంటామండి? ఇంచుమించు 55, 45 అలా ఉంటుందా ఉండదా? ఇక్కడ సొలొమోను దేవుడి గురించి నిర్మిస్తున్నటువంటి మందిరం యొక్క పొడుగు లేకపోతే లోతు ఎంతంటే 60 మూరలు. మనం అడుగుల్లోకి దాన్ని చెప్పాలంటే 60 మూరలు అంటే మోరొచ్చి అడుగున్నారండి. ఎంతండి? మోరొచ్చి అడుగున్నర. మనం పూలని మూరల్లో కొలిసి అమ్ముతారు కాదు మనకి. అంటే ఆ మోర అంటే అర్థం ఏంటి? అడుగున్నారని అర్థం అన్నమాట. ఇక్కడ 60 మూరలు అంటే ఎన్ని అడుగులు వస్తుంది? 90 అడుగులు వస్తుంది. ఎన్ని అడుగులు వస్తుందండి? 90 అడుగులు. అంటే సాధారణంగా మన ఇల్లే 45 అడుగులు లోతు కొట్టుకుంటున్నాం. అంటే 2 ఇళ్ళు జాయిన్ చేస్తే ఎంత పొడుగు ఉంటుందో ఈ మందిర పొడుగు కూడా అంతే ఉంటుంది అన్నమాట. ఇక వెడల్పు విషయంకి వస్తే 20 మూరలండి. ఎన్ని మూరలండి? 20 మూరల వెడల్పు అంట. అంటే ఎన్ని అడుగులు? 30 అడుగులు. 30 అడుగుల వెడల్పు. మనం సాధారణంగా ఇల్లు కట్టుకునేటప్పుడు వెడల్పు ఎంత ఉంటుంది? ఉంటుందా ఉండదా? 35 అడుగులు ఉంటుందా ఉండదండి? ఉంటుంది.
చూడండి, పొడుగు ఏమో 90 అడుగులు, అదేవిధంగా వెడల్పేమో ఎన్ని అడుగులండి? 30 మూరలండి, అడుగులు కాదు మూరలండి. ఎన్ని మూరలు? 30 మూరలు, అంటే 45 అడుగులు. ఇక ఎత్తు కూడా ఎన్ని మూరలు అంటే 30 మూరలు, వెడల్పు 30 మూరలు, ఎత్తు కూడా 30 మూరలు, అంటే ఆ ఎత్తు కూడా 45 అడుగులు. మరి ఇప్పుడు చెప్పండి, ఈ మందిరపు కొలతలు మనకి ఇవ్వబడినాయి కదా, ఈ మందిరం చాలా పెద్ద మందిరమా? అది అతి భారీ మందిరం అయితే కాదు. ఈ విధంగా సొలొమోను దేవునికి మందిరాన్ని నిర్మించాడు. మరి ఈ మందిరం యొక్క స్పెషాలిటీ ఏంటి? అంత భారీ మందిరం కాకపోతే ఈ మందిరం యొక్క స్పెషాలిటీ ఏంటి అని మనం ఆలోచిస్తే, ఈ మందిరం కంప్లీట్గా దేంతో కట్టబడిందండి? సరళ వృక్ష మానులతోనూ, దేవదారు వృక్షములతోనూ, బంగారంతోనూ, వెండితోనూ. వెండి ఉపయోగించారా? ఉపయోగించలేదు. ఇత్తడితోనూ కట్టబడినటువంటి మందిరం. అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచిస్తే ఈ మందిరం సొలొమోను కట్టాడు. ఈ కట్టబడినటువంటి మందిరం బట్టి దేవుడు సంతోషిస్తాడా? సంతోషిస్తాడండి. అసలుకి దేవుడికి మందిరం అవసరం అనేది ఉందంటారా? దేవుడికి భౌతికంగా కట్టేటువంటి మందిరం అవసరమా? చూడండి, 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 6వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. చూడండి, ఆయన అంటే ఎటువంటి స్వరూపం అంట? ఆకాశములు, మహాకాశములు ఆయన్ని పట్టజాలం అంట. అంటే ఆయన సరిపోడు ఎక్కడ? ఆకాశంలోని మహాకాశంలో. అంత భీకరమైనటువంటి స్వరూపం దేవునిది. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడు ఎవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేను ఏమాత్రపు వాడును? ధూపము వేయుటకే నేను ఎందుకు మందిరం కట్టదలిచి ఉన్నానంటే, అసలుకి దేవునికి మందిరం కట్టాలంటే నేను ఏ పాటి వాడను. మరి ఎందుకు కట్టాలనుకుంటున్నామంటే, ఆయనకు ధూపము వేయుటకే నేను కట్టాలి అని అనుకుంటున్నాను. అంటే ఇప్పటికీ కూడా అండి చాలామంది ఏమనుకుంటారంటే, మందిరం అనేది దేవుడి యొక్క నివాస స్థలము అని అనుకుంటారా? అనుకోరా? అందరూ కూడా మందిరం అనేది దేవుని యొక్క నివాస స్థలం అనుకుంటారు. పాత నిబంధనలు అలాగనుకున్నారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మందిరానికి ఇచ్చినటువంటి మరొక అర్థం ఏంటి? దేహమే దేవాలయము. ఏంటండి? దేహమే దేవాలయం. అంటే పాత నిబంధనలో ఇటుకలతోనూ రాళ్లతోనూ కట్టబడినటువంటి దేవుని మందిరము కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏ విధంగా మారిపోయింది? దేవుని యొక్క మందిరము మనిషి యొక్క దేహమే. అందులో ఉండేటువంటి హృదయమే దేవుని యొక్క ఆలయమైగా మారిపోయింది. ఇదే మాటని దేవుడు సమరయ స్త్రీతో చెప్పాడండి. ఎవరితో చెప్పాడు? సమరయ స్త్రీతో చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 21 వచనం చదవండి. అమ్మ చూడండి, అప్పుడు చెప్తున్నాడు యేసుప్రభు, అమ్మ
ఒక కాలం రాబోతున్నది, వచ్చుచున్నది. ఆ కాలమందు ఆ రాబోయే కాలంలో, ఆ వస్తున్న కాలంలో ఈ పర్వతం మీదనైనను చూడండి, ఈ పర్వత మీదనైనను యెరూషలేములోనైనను ఎక్కడండి? యెరూషలేములోనైనను అంటే సొలొమోను కట్టించినటువంటి ఆ దేవాలయములోను కూడా మీరు మీరు ఆరాధింపరు మీరు తండ్రిని ఆరాధింపరు ఆరాధింపరు. మీరు మాట నమ్ముము. నా మాట నమ్ముము. సమరయత స్త్రీతో చెప్తున్నాడండి. మరి ఈరోజు క్రైస్తవ సంఘానికి చెప్తే నమ్ముతారా? ఏమంటున్నారు యేసుప్రభు వారు చివరిలో? ఒకసారి మళ్ళీ చదవండి అవచ్చును. అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. నా మాట నమ్ముము. ఇదే మాట చెప్పండి, నమ్ముతారా? దేవుని యొక్క ఆలయం మారిపోయింది, అది మనిషి యొక్క హృదయమే అని మనం చెప్తే ఈరోజు నమ్మేవాళ్ళు ఎంతమంది అండి? చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు. స్వయాన యేసుప్రభు వారే చెప్పారండి, నా మాట నమ్ముము అని చెప్తున్నారంటే అప్పట్లో ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, ఇదిగో పర్వతముల మీద రాతి కట్టడాల్లోని దేవుడు నివాసం ఉంటాడని అప్పట్లో ఏం చేసేవారు? నమ్మేవారు. అందుకే నా మాట నమ్ముము అంటున్నారు. మరి సొలొమోను సైతం ఏం చెప్పాడు? ఆకాశ మహాకాశంలో పట్టజాలనేటువంటి దేవునికి నేను మందిరము ఎవరు కట్టగలరో నేను కట్టగలనా? నేను కేవలము ధూపం వేయుటకే నేను మందిరమును కట్టుచున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు కదండి. ఆయనకు మందిరము కట్టించగలిగేవాడు ఎవడు అని అడిగాడు అన్నమాట. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని మందిరంగా మారిపోయింది ఏంటంటే మన దేహమే, అందులో ఉన్నటువంటి హృదయమే దేవుని మందిరంగా మారిపోయింది. సొలొమోను కట్టించినటువంటి ఈ మందిరానికి మరొక ప్రాముఖ్యత ఉందండి. మరొక ప్రాముఖ్యత ఉంది. ఏదైనా ఒక కట్టడం కట్టాలంటే ఇప్పుడు మనం ఇటుకల ద్వారా, సిమెంట్ ద్వారా కడతాం. ఎలా కడతామండి? ఇటుకల ద్వారా, సిమెంట్ ద్వారా కడతాం. కొన్ని ఇటుకలు వదిలేయండి, రాళ్లతో కడతాం అనుకోండి, రాళ్ళు సిమెంట్తో కడతాం. అలా కట్టినప్పుడు తాపి మేస్త్రి ఒక వరుసలో ఏం చేస్తాడు? ఇటుకలు పేర్చుకుంటూ వెళ్ళిపోతాడు, లేకపోతే రాళ్లను పేర్చుకుంటూ వెళ్ళిపోతాడు. చివరి ఎడ్జ్కి వచ్చేటప్పటికి ముందు పేర్చినటువంటి రాయి సైజు ఉండదు, తక్కువ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? తాపితో ఇలాగా కొడతాడు, అప్పుడు ఇరుగుతుంది. అప్పుడు ఎంత కావాలో అంతే పెడతాడు. అంతేనా? అంతేనా? కానీ సొలొమోనుకి అది ఇష్టం లేదు. సొలొమోనుకి ఆ విధంగా కట్టడం ఇష్టం లేదు. మరి ఎలా కట్టాలని నిర్ణయించుకున్నాడంటే, దేవుడి యొక్క ఆలయం కడుతున్నప్పుడు గొడ్డల శబ్దం కానీ, సుత్తి శబ్దం కానీ, ఇనప పనిముట్ల యొక్క శబ్దం కానీ వినపడకూడదని ఏం చేశాడంటే, ముందుగా మలిచినటువంటి రాళ్లతో దేవుని మందిరాన్ని కట్టించాడండి. ఏమండి, ఇదిగోండి, ఇలా 90 అడుగుల పొడుగు గోడ కట్టాలంటే ఏం చేయాలి? ఆ రాళ్ళు తెచ్చే ప్రదేశంలో ముందు 90 అడుగులకి వాళ్ళు సరిపడేటువంటి రాళ్ళు కొలత వేసుకొని అక్కడికే కరెక్ట్గా చేసుకొని రావాలి. ఇక్కడ చేయడానికి వీల్లేదు. ఉందా? ఇదో వెడల్పు 45 అడుగులు గోడ కట్టాలంటే ఏం చేయాలి? అక్కడే వాళ్ళు రాళ్ళను మలిచి తీసుకురావాలి. ఫ్రీ కార్బెడ్ స్టోన్స్ అంటారు. ఏంటంటే ముందుగా సిద్ధపరిచినటువంటి రాళ్ళు. ఎంత కష్టమండి. అంటే సొలొమోను మందిరం పెద్దది కాదు మనం అనుకోవచ్చు, కానీ అది కట్టిన విధానం చూస్తే ప్రభునందు ప్రియులారా మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు సరే 90 అడుగులు గోడ కట్టడానికి వారు రాళ్ళు తెచ్చి ఉండొచ్చు, చివరికి వెళ్ళేటప్పుడు సరిపోకపోవచ్చు. మళ్ళీ ఏం చెయ్యాలి? ఇక్కడ చేయడానికి లేదు, మళ్ళీ అక్కడికే వెళ్ళి అది కరెక్ట్గా సైజ్ చూసుకుని
తేవాలి. ఇక్కడ ఎందుకు? సుత్తి దెబ్బ అయినా సరే, గొడ్డలి దెబ్బ అయినా సరే, ఇతర ఏ ఇనప పనిముట్లు సౌండ్ కూడా రావడానికి వీలు లేదు. ఎన్ని సంవత్సరాలు కట్టాడండి సొలొమోను మందిరం? 7 సంవత్సరాలండి. మరి ఈ విధంగా కడితే అవుతుందా అవదా? ఈ కొలతల్లో ఇప్పుడు మనం బిల్డర్స్కి అయితే ఎన్ని రోజులు కడేస్తారు? ఎన్ని రోజులు కడేస్తారండి? అప్పుడు ఒక 6 నెలలు అనుకోవచ్చు. కడేస్తారా లేదా? మరి అతనికి ఎందుకు 7 సంవత్సరాలు పట్టిందంటే ఇదే కారణం. మరి ఇలా మలచబడినటువంటి రాళ్ళతో కట్టిన మందిరాన్ని చూసి అంత సంతోషిస్తున్నాం మనం. మరి దేవుడు దానికన్నా ఒక చక్కని మాట చెప్పాడు. అది భౌతికమైన మందిరము, మనం కడుతుంది ఆత్మీయపరమైనటువంటి మందిరం. దానికి రాళ్ళు ఎవరంటే మీరే అని చెప్పాడు. చూడండి ఆ మాట, చక్కని మాట. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. చూడండి, యేసు క్రీస్తు ద్వారా దేవుడికి అనుకూలమైన బలులను అర్పించుటకంటే మనం, చూడండి, బలులను అర్పించుట అంటే మనం బలులను అర్పించాలని కాదు, ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, చదువమ్మా, పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైనటువంటి రాళ్ళుగా నుండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచున్నారు. మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడండి దేవుడు? మలచిన రాళ్ళుగానే ఉండాలనుకుంటున్నాడు. మలిచిన రాయి చక్కని ఆకృతి కలిగి ఉంటుందా లేదా? సొలొమోను మందిరానికి అన్ని తెచ్చినటువంటి రాళ్ళు ఏంటి? మలిచిన రాళ్ళే. మనం కూడా మలిచిన రాళ్ళలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. వాటిని ఏమంటున్నాడు? సజీవమైనటువంటి రాళ్ళ వలె ఉండి మనం దేవునికి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుచున్నారు. అంటే ఆత్మ సంబంధమైన మందిరం కట్టడం ప్రారంభమైంది. వస్తున్న ప్రతి విశ్వాసి ఒక్కొక్క రాయిగా ఏమవుతున్నాడు? పేర్చబడుతున్నాడు అన్నమాట. ఒక్కొక్క రాయిగా పేర్చబడుతుంది. అవి మలచబడినటువంటి రాళ్ళు. అంటే మనం అందరం ఎవరు? సజీవమైనటువంటి రాళ్ళు. దేవుని మందిరం. ఎటువంటి మందిరం? సొలొమోను కట్టించినటువంటి మందిరం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మందిరం కడుతున్నటువంటి సజీవమైన రాళ్ళు, మలచబడినటువంటి రాళ్ళు. ఒకప్పుడు మలచబడకుండా లోకంలో తిరిగాము. క్రీస్తు యేసులోకి వచ్చి ఏమయ్యామండి? వాక్యం ద్వారా మలచబడ్డాం. వాక్యం ద్వారా ఏమేమో అందంగా దిద్దబడ్డాం. ఇటువంటి సజీవమైనటువంటి రాళ్ళతో దేవుడు మనల్ని మందిరం కట్టమన్నాడు. అది కూడా ఆత్మ సంబంధమైన మందిరం. కనపడుతుందండి అది ఎవరి కనుల కన్నా? అపోస్తులందరూ ఎవరు? సజీవమైన రాళ్ళే. ఇంకా గట్టిగా చెప్పాలంటే వాళ్ళు పునాది రాళ్ళు. అంతేనా కాదండి? వాళ్ళందరూ ఎవరు? పునాది రాళ్ళు అంటే వారు, సజీవమైనటువంటి రాళ్ళు. అపోస్తులు వేసినటువంటి పునాది అన్నది కాదు బైబిల్. వాళ్ళు ఎటువంటి వారు? పునాది రాళ్ళు వంటి వారు. ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మందిరం కడితేనే దేవునికి ఇష్టమండి. సొలొమోను కట్టినటువంటి మందిరాన్ని చూసి దేవుడు ఏమై సంతోషించాడు అనుకుంటున్నారా? సంతోషించలేదు. మరి ఎప్పుడు సంతోషిస్తారంటే ఇదిగో ఇటువంటి సజీవమైన రాళ్ళు కింద మనం మలచబడి ఆయనకి ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని కడితేనే దేవుడు సంతోషిస్తాడు. మరి ఇప్పుడు చెప్పండి, సొలొమోను కట్టిన మందిరం గొప్పదా? ఇప్పుడు మనం కడుచున్నటువంటి మందిరం గొప్పదా? ఏది గొప్పదే? మనం కడుతున్నటువంటి మందిరమే గొప్పది. ఇంకా సొలొమోను మందిరం గురించి ఆలోచిస్తే ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు ఉంటాయండి? 3 భాగాలు ఉంటాయి. ఏంటి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇక్కడ కూడా సొలొమోను కట్టినటువంటి మందిరానికి ఈ 3 ఉన్నాయి.
ఏంటి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. వీటి యొక్క కొలతలు కూడా మనకి ఇచ్చాడు. ఈ కొలతలన్నీ మనకు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరమైతే లేదు. ఇవే కాకుండా ఈ మందిరం చుట్టూ సొలొమోను ఏం చేశాడంటే గదులు కట్టించాడు. ఏం కట్టించాడు? గదులు కట్టించాడు. ఈ గదులలో మెట్లు కూడా, అంటే ఒక దాని నుండి మరొక దానికి వెళ్ళడానికి, ఒక దానిపై నుండి మరొక దానికి వెళ్ళడానికి సొలొమోను ఏం చేశాడంటే మెట్లు కట్టించాడు. ఇప్పుడు మోషే ప్రత్యక్ష గుడారము అది కదిలించబడేదేనా? మోషే ప్రత్యక్ష గుడారము దాన్ని మోసుకుంటూ తీసుకెళ్ళేవారు కదా. మరి ఇక్కడ సొలొమోను ఎటువంటి మందిరాన్ని కట్టించాడు? స్థిరమైనటువంటి మందిరాన్ని కట్టించాడు. అప్పుడు మోషే ఆ ప్రత్యక్ష గుడారాన్ని కట్టిస్తున్నప్పుడు చీఫ్ ఆర్కిటెక్ట్ ఎవరండి? చీఫ్ ఇంజనీర్ ఎవరు? బెసలేలు. ఎవరండి? ఎవరా? బెసలేలు. గుర్తుంచుకోండి. ఎవరండి? మీరు నిర్గమాకాండం 31లో చూస్తే ఆ బెసలేలు గురించి మనకి ఉంటుంది. అంతేకాకుండా కెరూబులను కూడా ఈ మందిరం కొరకు సొలొమోను చేయించాడు. ఈ కెరూబులు అనేవి ఎక్కడుంటాయి? ఆవరణంలో ఉంటాయా? పరిశుద్ధ స్థలంలో ఉంటాయా? అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాయా? ఎక్కడ ఉంటాయండి? అతి పరిశుద్ధ స్థలంలో. వీటి కింద ఏముంటుంది? కెరూబుల కింద, వెరీ గుడ్, కెరూబుల కింద ఏముంటుందండి? మందసం ఉంటుందంట. ఈ కెరూబుల ఎత్తు ఎంత అంటే ఇంచుమించు ఒక్కొక్కటి 10 మూరలు అంటండి. అంటే ఒక్కొక్క దాని ఎత్తు ఎంత? 15 అడుగులు. ఈ కెరూబులను దేంతో తయారు చేయించాడంటే ఒలీవా చెట్టు చెక్కతో, ఒలీవా వుడ్. దేంతో అండి? ఒలీవా చెట్టు యొక్క చెక్కతో చేయించాడు. దాని మీద బంగారపు పూత పూయించాడు. ఇదండి సొలొమోను యొక్క మందిరం యొక్క నిర్మాణం. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 7 సంవత్సరాలు పట్టింది. ఈ మొదటి అధ్యాయం ద్వారా మనం నేర్చుకుంది ఏంటంటే దేవుడికి మనం ఎంత ఖర్చు పెట్టి ఎంత గొప్ప మందిరం కట్టినా సరే ఆ మందిరంలో ఉన్నటువంటి విశ్వాసులు కట్టవలసిన మరో మందిరం కూడా ఉందని తెలుసుకున్నామా లేదా? మాదండి అంత పెద్ద చర్చ్ ఏంటండి? ఏసీ చర్చ్ అండి, మాది సెంట్రల్ ఏసీ అండి. ఏసీ సెంట్రల్ ఏసీ అండి అని గర్విస్తారా లేదా? కానీ ఆ మందిరంలో ఉన్న విశ్వాసులు నిజమైన ఆత్మ సంబంధమైనటువంటి మందిరం కట్టడానికి సిద్ధంగా ఉన్నారా లేదా, అర్హులా కాదా అనేది ఇంపార్టెంటే కాదా? ఎందుకంటే దేవుడు ప్రతి విశ్వాసని ఏమన్నాడు? మీరు సజీవమైనటువంటి రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని కట్టుచున్నారు అని అన్నాడన్నమాట. అంటే మనము కూడా మలచబడిన రాయి వంటి వారము దేవుని ఆత్మ సంబంధమైనటువంటి మందిరం కట్టడానికి అని మనం గ్రహించాలి. ఇప్పుడు చెప్పండి, సొలొమోను మందిరం గొప్పదా, మనం కడుతున్న మందిరం గొప్పదా? మనం కడుతున్న మందిరమే. ఇక 7వ అధ్యాయంలోకి వెళ్తే ప్రభునందు ప్రియులారా, 7వ అధ్యాయంలో సొలొమోను ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరం కట్టాడండి? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు దేవుని మందిరం కట్టాడు. తన ఇళ్లను మాత్రం, తనకు కావలసినటువంటి భవనాలను మాత్రం, తన నగరును మాత్రం సొలొమోను ఎన్ని సంవత్సరాలు కట్టాడు అనుకుంటున్నారు? ఎన్ని సంవత్సరాలండి? 13 సంవత్సరాలు కట్టాడు. చూడండి, దేవుని మందిరానికి అయితే 7 సంవత్సరాల కాలాన్ని వెచ్చించాడు. తన నగరును కట్టించుకోవడానికి మాత్రం 13 సంవత్సరాల సమయాన్ని వెచ్చించాడు. అంటే దేనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చాడని తెలుస్తుంది. దేవుని మందిరాన్ని చాలా భక్తి శ్రద్ధలతో కట్టాడు కాదంటలేదు. మలచబడిన రాళ్ళతో కట్టడం అంటే మాట్లాడండి.
పొదగబడిన బంగారం ఈ పక్కన పెట్టండి, రాళ్ళు మలచబడి తేవడం అంటే ఎంత కష్టం. సెట్ అవ్వకపోతే మళ్ళీ తెచ్చుకోవాలి. అంత భక్తి శ్రద్ధలతో కట్టాడు, కాదంటలేదు. కానీ దానికి వెచ్చించిన సమయం కన్నా తన భవనాలు, తన నగరును కట్టుకోవడానికి వెచ్చించిన సమయం ఎక్కువ. ఎంతంటే 13 సంవత్సరాలు కట్టాడండి. 13 సంవత్సరాలు. సొలొమోను పరిపాలించిన కాలం ఎంత అనుకుంటున్నారు? సౌలు పరిపాలించిన కాలం ఎంతండి ఇశ్రాయేల్ని? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. దావీదు పరిపాలించిన కాలం ఎంత ఇశ్రాయేల్ని? 40 సంవత్సరాలు. సొలొమోను పరిపాలించిన కాలం ఎంత ఇశ్రాయేల్ని? 40 సంవత్సరాలు. ఇప్పుడు దేవుని మందిరం కట్టడానికి 7 సంవత్సరాలు, తన నగరంలోని భవనాలను కట్టుకోవడానికి 13 సంవత్సరాలు. రెండు ఎంత? 7, 13, 20. అంటే అతను పరిపాలించిన 40 సంవత్సరాల్లో సగం కాలం దేనికి ఖర్చు చేశాడు? కన్స్ట్రక్షన్కే ఖర్చు చేశాడు. అర్థమైందండి? ఈ 13 సంవత్సరాల్లో 5 రకాలైనటువంటి గృహాలను కట్టాడండి. ఎన్ని రకాలు? 5 రకాలు. అతడు నివసించడానికి ఉండేటువంటి సొంత ఇల్లు కట్టాడు. లెబనోను అరణ్యంలో వెకేషన్ హౌస్ కట్టాడండి. వెకేషన్ హౌస్ అంటే తెలుసా? ఫామ్ హౌస్ ఇప్పుడు ఇలాంటివి అంటాం కదా మనం. వెకేషనల్గా వెళ్ళి ఉండడానికి ఏ అరణ్యంలో కట్టాడంట? లెబనోను అరణ్యంలో కట్టాడంట. మూడవది స్తంభాలతో కూడినటువంటి ఒక ఇంటిని కట్టాడు. నాలుగవది తన సింహాసనము ఉండడానికి ఒక చక్కని ఇల్లు కట్టాడు. ఎందుకంటే ఆ కాలంలో సొలొమోను యొక్క సింహాసనం మరి ఏ రాజులకి లేదు. సొలొమోనుకి ఉన్నటువంటి సింహాసనం, ఆ సింహాసనం యొక్క వైభవం మరి ఏ రాజులకు కూడా లేదు. ఆ సింహాసనం ఉండడానికి కూడా ఒక ఇల్లుని కట్టాడు. అంతేకాకుండా ఫరో కుమార్తెను చేసుకున్నాడు కదండి. ఫరో కుమార్తెను చేసుకున్నాడు కదా. ఆ ఫరో కుమార్తె నివసించడానికి ఒక అందమైన ఇల్లు కట్టించాడు. మొత్తం ఎన్ని ఇల్లు? 5 ఇల్లు. ఈ 5 ఇల్లు కట్టించడానికి తన నగరంలో ఈ 5 ఇల్లు కట్టించడానికి ఎంతగా సమయం వెచ్చించాడు? 13 సంవత్సరాలు సమయం వెచ్చించాడు. ఇప్పుడు ఆలోచించండి, దేవునికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాడా? తన సొంత కార్యాలకు ఎక్కువ సమయాన్ని వెచ్చించాడా? తన సొంత కార్యాలకే ఎక్కువ సమయాన్ని వెచ్చించాడు. మనం దేవుడు ఎన్ని గంటలు ఇచ్చాడండి మనకి? నాకైతే 24 గంటలు ఇచ్చాడు. మీకు అన్నీ కదా. ఈ 24 గంటల్లో మనం మన సొంత కార్యాలకి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నామా, లేకపోతే దేవుని కార్యాలకి ఎక్కువ సమయం ఇస్తున్నామా? పోనీ మన కాలకృత్యాలు లేకపోతే నిద్ర 12 గంటలు తీసేయండి. మిగతా రిమైనింగ్ 12 అవర్స్లో మనం ఏ కార్యాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? సొంత కార్యాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకే అపోస్తుడైన పౌలు బాధపడుతూ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాట అంటాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. చూడండి, పౌలు యొక్క వ్యధ, బాధ చూడండి. అందరూ తమ సొంత కార్యములో చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యమును చూడరు. చూడండి, చెప్పాడా లేదా పౌలు? అది ఆది నుండి జరుగుతుందా లేదా? ఇప్పటి వరకు స్టిల్ అందరూ ఎక్కువ సమయాన్ని దేనికి వెచ్చిస్తున్నారు? మన సొంత కార్యములు చేసుకోవడానికే వెచ్చిస్తున్నారు. మరి యేసు ప్రభు కార్యం ఏంటి? ఆయన ఏ కార్యం మీద వచ్చాడు భూమి మీదకి? దేవుని యొక్క సత్య సువార్తను వినిపించి అనేకులను దేవుని రాజ్యంలోకి చేర్చడానికి వచ్చాడు. మరి మనకు ఆయన అప్పగించిన పని ఏంటి? మనము ఆయన సత్య సువార్తను ప్రకటించి దేవుని రాజ్యంలోకి అనేకుల్ని చేర్చాలా లేదండి? చేర్చాలి. మరి ఇప్పుడు చూడండి, విశ్వాసులు ఎక్కువగా ఏ కార్యాలు చేసుకుంటున్నారు? తమ సొంత కార్యాలే చేసుకుంటున్నారు, కానీ క్రీస్తు కార్యం ఎవ్వరు కూడా
చేయడం లేదు. ఇది అపోస్తుడైన పౌలు పడినటువంటి బాధ. ప్రభునందు ప్రియులారా, అందుకే మనకి సమయం ఇచ్చింది దేవుడు కాబట్టి ఆ సమయాన్ని ఎక్కువగా ఎవరిలో గడపాలి? మనం దేవునిలోనే గడపాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవునికి ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని అనేకులకి చెప్పగలిగి ఉండాలి. అప్పుడే మనం క్రీస్తు కార్యాన్ని జరిగించిన వారమై ఉంటాం. ప్రభునందు ప్రియులారా, మరలా ఇదే అధ్యాయంలో ఉన్నటువంటి మరొక విషయం ఏంటంటే హేరాము. ఎవరండి ఈ హేరాము? హేరాము అంటే మనకి ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఒకటి ఎవరంటే సొలొమోను మందిరం కట్టించడానికి లెబనోను అరణ్యంలో ఉన్నటువంటి దేవదారు కలపను మరియు సరళపు మ్రాణులను అందించినటువంటి హేరాము. అతడు తూరు దేశపు రాజు అయినటువంటి హేరాము. ఎవరండి? తూరు దేశపు రాజు అయినటువంటి హేరాము. మనం 5వ అధ్యాయంలో అనుకుంటా దాని గురించి ధ్యానించాం. మరి ఇక్కడ ఉన్నటువంటి హేరాము ఎవరంటే ఇత్తడి పని చేసేటువంటి హేరాము. ఎవరండి? ఇతడు కూడా తూరు దేశస్థుడే. ఇతడు కూడా ఎవరండి? తూరు దేశస్థుడే. ఇతడు పని ఏంటి? ఇత్తడి పని చేసేటువంటి చమత్కారంగా చేస్తాడంట. ఇత్తడి పని చేసేటువంటి హేరాము. ఇతడు నప్తాలి గోత్రమునకు చెందినటువంటి ఒక వ్యక్తి. తన తండ్రి కూడా ఒక ఇత్తడి పని చేసేటువంటి వాడే. మరి ఈ ఇత్తడి పని చేసేటువంటి హీరామును పిలిపించి సొలొమోను ఏమి చేయించాడు అంటే 2 పెద్ద ఇత్తడి స్తంభాలు చేయించాడండి. ఏం చేయించాడు? 2 ఇత్తడి స్తంభాలు పెద్దవి. దాని పొడవు ఎంత అనుకుంటున్నారు? ఎంతండి? 27 అడుగులు. 27 అడుగులు అంటే 3 అంతస్తులు అండి. ఇంచుమించు మీరు అనుకోవచ్చు. ఎన్ని? 3 అంతస్తులు. 3 అంతస్తులు బిల్డింగ్ అంతా ఎత్తైనటువంటి ఇత్తడి స్తంభాన్ని చేయించాడు. దాని చుట్టుకొలత ఎంత అనుకుంటున్నారు? 15 అడుగులు. ఎంతండి? 15 అడుగులు. ఇంకా మూరల్లో చెప్పకుండా నేను డైరెక్ట్గా అడుగుల్లోనే చెప్పేస్తున్నాను. అది ఎంతంటే 15 అడుగులు. ఈ 27 అడుగులు ఉన్నటువంటి ఆ ఇత్తడి స్తంభం మీద పీటను చేయించాడు. ఆ పీట యొక్క ఎత్తు ఎంత అనుకుంటున్నారు? మళ్ళా 7.5 అడుగులు. అంటే ఈ 27 అడుగులు ప్లస్ 7.5 అడుగులు 34.5 అడుగులు. అలాగే ఎన్ని స్తంభాలు చేయించాడంటే 2 స్తంభాలు చేయించాడండి. ఎన్ని స్తంభాలు చేయించాడు? 2 ఇత్తడి స్తంభాలని చేయించాడు. మొదటిది అంటే కుడివైపు ఉన్నదానికి మందిరానికి 2 వైపులా పెట్టాడు. ఆ 2 ఇత్తడి స్తంభాలని కుడివైపు ఉన్నదానికి యాకీను అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడండి? యాకీను అని పేరు పెట్టాడు. దానికి అర్థం ఏంటంటే యెహోవాయే స్థిరపరచును. యాకీను అంటే అర్థం ఏంటండి? యెహోవాయే స్థిరపరచును. రెండో దానికి బోయాజు అని పేరు పెట్టాడండి. ఏమని పేరు పెట్టాడు? 2 ఇత్తడి స్తంభాలు ఎవరితో చేయించాడు? హీరాముతో చేయించాడు. మొదటి దానికేమో యాకీను అని పేరు పెట్టాడు. రెండవ దానికే బోయాజు అని పేరు పెట్టాడు. బోయాజు అంటే ఆయనలోనే మా శక్తి. ఏంటంటే ఆయనలోనే, దేవునిలోనే మా బలము అని పేరు పెట్టాడు. ఇది కాకుండా ఇత్తడి గంగాళం చేయించాడండి. ఏంటి? ఇత్తడి గంగాళం. దాని యొక్క దళసరి ఎంతంట? బెత్తుడు దళసరి అంటండి. అంటే మన ఇళ్లలో వాడుకునేటువంటి గంగాళం యొక్క దళసరి హాఫ్ ఇంచ్ ఉంటుందా? హాఫ్ ఇంచ్ కూడా ఉండదు. ఉంటుందండి? హాఫ్ ఇంచ్ కూడా ఉండదు. బెత్తుడు దళసరి అంటే గంగాళం చూడండి, ఇంచుమించు 4 అంగుళాలు వచ్చేస్తుంది. అంత పెద్ద ఎత్తైనటువంటి ఇత్తడి గంగాళాన్ని తయారు చేయించాడు. అవి కాకుండా మరలా 10 ఇత్తడి స్తంభాలని తయారు చేయించాడు. అవి కాకుండా ఇంకేం తయారు చేయించాడంటే బంగారపు బలిపీఠాన్ని, 10 దీప వృక్షాలని, ఏంటంటే 10 దీప వృక్షాలని తయారు చేయించాడు. మోషే కట్టించినటువంటి ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షాలు ఎన్ని కదా?
ఎన్ని ద్వీపవృక్షాలండి? ఒకటే. అదేంటి, ఒక గుడారం కాబట్టి వెలుగునివ్వడానికి అది సరిపోయేది. కానీ ఇది పెద్దది కదా. ఒకవైపు 5 దీపవృక్షాలు, మరోవైపు 5 దీపవృక్షాలు చేయించాడు. మరి అంతేకాకుండా బంగారంతో కూడినటువంటి సముఖపు రొట్టెలు పెట్టేటువంటి బల్ల, ఇవన్నీ కూడా ఎవరితో చేయించాడంటే హీరాముతో చేయించాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే హీరాము ఒక నమ్మకమైనటువంటి దాసుడిగా సొలొమోనుకు పనిచేశాడు. చేశాడా లేదా? లేకపోతే దేవుడు ప్రత్యేకించి హీరాము గురించి ఎందుకు రాయిస్తాడు? తన మందిరాన్ని కట్టడానికి సొలొమోనుకు ఒక నమ్మకమైన దాసుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే హీరాము. అందుకే బైబిల్లో హీరాము యొక్క చరిత్రను నిక్షిప్తం చేశాడు దేవుడు. మొదటి హీరాము ఏమో సహాయం చేశాడు కల్పనిచ్చి. ఇక్కడ చూస్తున్నటువంటి హీరాము ఏమో ఏం చేశాడు? ఇత్తడి పని చేసి దేవుని మందిరానికి కట్టడానికి సహకరించాడు. మరి ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని కట్టడానికి మనం కూడా సహకారమా కాదా? ఎక్కడైతే మందిరం కట్టడానికి హీరాము నమ్మకమైనటువంటి దాసుడుగా ఉన్నాడు, మనము కూడా ఆత్మ సంబంధమైనటువంటి మందిరం కట్టడానికి ఉపయోగపడేటువంటి సజీవమైనటువంటి రాళ్లతో మనం పోల్చాడు దేవుడు. మరి మనము కూడా నమ్మకంగా ఉండాలా లేదా? పని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు హీరాము. అలా పని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే దేవుడు రాయిస్తాడండి. మనం మరి యేసుప్రభు వారి సిలువను ఎత్తుకొని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నాం లేదా? కొద్దిపాటి కష్టం వస్తే ఏమంటున్నావు? దేవుడు ఉంటే నాకు కష్టం ఎందుకు, దేవుని నమ్ముకుంటే ఇన్ని కష్టాలు అనే విశ్వాసాన్ని మధ్యలో వదిలేసి లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగుని గడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుని. ఎప్పటి వరకు? చివరి వరకు. మధ్యలో పని వదిలేసి వెళ్ళిపోలేదు పౌలు. ఎప్పటి వరకు కాపాడుకున్నాడు విశ్వాసాన్ని? చివరి వరకు, కడ వరకు కూడా కాపాడుకున్నాడు. మరి ఈ రోజు ఆలోచిస్తే ప్రభు పనిలో మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది అండి ఉన్నారా లేదా? ఇక నా వల్ల కాదు, నాకు ఎటువంటి లాభం జరగలేదు, నేను నమ్ముకోవడం వ్యర్థం, అసలు ఆయన ఉన్నాడా అనే సందేహంతో మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి ఈ లోకంలో కలిసిపోయిన వాళ్ళు పోకొల్లరు. మనము కూడా సజీవమైనటువంటి రాళ్ళుగా ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని కట్టడానికి నమ్మకమైనటువంటి దాసులుగా ఉండాలని బైబిల్ చెబుతుంది. అటువంటి దాసుడికి వచ్చేటువంటి మెప్పు ఏంటి? ఇక్కడ ఈ దాసుడికి వచ్చినటువంటి మెప్పు ఏంటంటే అతడి చరిత్ర గ్రంథంలో నిక్షిప్తమైంది, హీరాము యొక్క చరిత్ర. మరి మనకు వచ్చేటువంటి మెప్పు ఏంటి? మెప్పు ఏంటి అని ఆలోచిస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనం. అతని యజమానుడు ఏమంటాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, చూడండి, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, చూడండి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించును. మనము కూడా ఆలోచించండి, దేవుడికి నమ్మకంగా ఉండి సజీవమైన రాళ్ళ కింద ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని కట్టడంలో మనం సహాయపడితే, ఇదిగో హీరామును హెచ్చించినటువంటి దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. ఎందుకంటే కొద్ది పాటిలోనే మనం నమ్మకంగా ఉంటే అనేక విషయంలో మీద మనల్ని అధిపతి చేస్తాడు. బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా. మోషే నా ఇంటి అంతటిలో కూడా ఎటువంటి వాడని చెప్పాడు దేవుడు? నమ్మకమైన వాడు అని చెప్తున్నాడు. అంటే దేవునికి నమ్మకమైనటువంటి దాసులుగా మనం ఉండాలి అని హీరాము చరిత్ర ద్వారా మనం తెలుసుకోగలం. ఇదంతా కూడా 7వ అధ్యాయం. ఇక 8వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, 8వ అధ్యాయంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే సొలొమోను ప్రార్థన. ఏంటండి? సొలొమోను ప్రార్థన.
దానికన్నా ముందు జరిగినటువంటి విషయం ఏంటంటే మందసము దావీదు పురము నుండి యెరూషలేము మందిరానికి తేబడడం. ఇశ్రాయేలు పెద్దలతోనూ లేవి గోత్రికులతోనూ మందిరం దావీదు పురంలో ఉన్నటువంటి మందిరం ఎక్కడికి వచ్చిందండి? ఎక్కడికి వచ్చింది? సొలొమోను మందిరము దగ్గరికి వచ్చింది. ఆ మందసం వచ్చినప్పుడు అనేకమైనటువంటి విస్తారమైనటువంటి బలులు అర్పించారు. ఎందుకు అర్పించారు? దేవుని మందసము మందిరమునకు వచ్చిందని వారి యొక్క సంతోషం. ఆ మందసాన్ని ఎక్కడ పెట్టారు? తీసుకువెళ్ళి మందసం ఉండవలసిన ప్రదేశం ఏంటని చెప్పుకున్నాం? అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఎక్కడ పెట్టారు? వెరీ గుడ్, కెరూబుల క్రింద పెట్టారు. మరి మందసంలో ఉండేవేంటి? మందసంలో ఎన్ని వస్తువులు ఉంటాయి? నెగ్గమగానం మర్చిపోయారు. 3 వస్తువులు ఉంటాయి. ఏంటి? మన్నా గల బంగారపు పాత్ర, 10 ఆజ్ఞలు ఇవ్వబడినటువంటి ఎన్ని పలకలు? 2 3 2. ఇంకోటి 2 చెప్పారు. చిగిరించినటువంటి అహరోను కర్ర. ఈ 3 మందసంలో ఉంటాయి. ఈ 3 కూడా మందసంలో ఉంటాయి. కానీ ఈ మందసం అనేక సంవత్సరాలు ఫిలిస్తీన్ల దేశంలో ఉండిపోయింది. దీంట్లో 2 మిస్ అయిపోయినాయి. ఏం మిస్ అయిపోయినాయి అంటే చిగురించినటువంటి అహరోను కర్ర మిస్ అయిపోయింది, బంగారపు పాత్ర, మన్నా గల బంగారపు పాత్ర మిస్ అయిపోయింది. మరి ఇది ఏ విధంగా మిస్ అయిపోయిందో అదైతే రాయబడలేదు. మరి ఏం మిగిలింది? ఇంకా 10 ఆజ్ఞలు గల 2 పలకలు మిగిలినాయి. ఈ మందసాన్ని అక్కడ ప్రతిష్ఠించి అనేకమైనటువంటి బలులు అర్పించారు. వీరు సంతోషిస్తున్నారు, కానీ దేవుడు సంతోషిస్తాడండి? దేవుడు సంతోషిస్తాడా? బలులు, విస్తారమైనటువంటి బలులు, ఎన్ని బలులు అర్పించారో లెక్కకు తేలనివంట, లెక్కింప సఖ్యము కానీ బలులు వీళ్ళ ఆనందంతో అర్పించారట. సమూయేలు ప్రవక్త చక్కని మాట అన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను, అంటే దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞ అండి, సమూయేలు సెలవిచ్చిన ఆజ్ఞ కాదు. దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. బలులు అర్పించడం వలన ఆయనకి సంతోషం రాదు. మరి ఏంటి? బలులు అర్పించుట కంటే ఏది శ్రేష్టమో? ఆజ్ఞలు కనుక్కొనుట శ్రేష్టము. ఇంకేం శ్రేష్టం అంటున్నాడు? మాట వినుట శ్రేష్టం. అంటే దేవుడు మాట వినడం అనేది ఎంత గొప్ప ప్రాముఖ్యమైనటువంటి అంశమో ఒకసారి ఆలోచించండి. విస్తారమైనటువంటి బలులు అర్పించడం కంటే ఏమంటున్నాడంటే ఆజ్ఞ గైకొని దేవుని మాట వినడం దేవుని దృష్టిలో శ్రేష్టము అంటున్నారన్నమాట. వీరు మందసం వచ్చిందని ఎంతో చక్కని ఆనందంతో బలులు అర్పించారు, కానీ దేవుడికి దాని యందు ఆ బలుల ద్వారా ఏమి లేదు, సంతోషమైతే లేదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుడికి ఏది అర్పించేసినా సరే, మనం ధనం అర్పించేసినా సరే, మరి ఏది అర్పించినా సరే దేవుడికి ఏముండదు, సంతోషం ఉండదు. మరి ఏం అర్పిస్తే మరి దేవుడికి సంతోషం అంటే, ఇదిగో ఆయన మాట వినడమే, ఆయన మాట విని దాని ప్రకారం నడుచుకోవడమే దేవునికి సంతోషం. మనం ఏదో ధనం ఇచ్చేసి అబ్బా దేవుడికి చాలా చేస్తాను ఏమనుకుంటామండి? చాలా చేస్తాను, నా అంత గొప్పగా ఎవడన్నా చేశాడా? నా అంత గొప్పగా ఎవడన్నా చేయగలడా? సొలొమోను కంటే గొప్పగా ఎవడన్నా చేయగలడండి? మందిరం కట్టడం విషయంలో భ్రష్టుడైపోయాడా లేదా?
మరి సొలొమోను మందిరం కట్టడం బట్టి దేవుడు సంతోషించాడా? లేకపోతే భ్రష్టుడైపోయిన విధానాన్ని బట్టి బాధపడ్డా? భ్రష్టుడైపోయినటువంటి విధానాన్ని బట్టే బాధపడ్డాడు. మనము అల్ప సంతోషం అండి. ఏంటి? అల్ప సంతోషం. చిన్నపిల్లలకు చూడండి, చాక్లెట్ ఇస్తే వారికి ఏంటి? ఆ క్షణానికి సంతోషం. మనం కట్టేటువంటి మందిరాలన్నీ కూడా అలాంటివే. ఏంటి? దేవుడికి సంతోషాన్ని ఇవ్వవు. ఆయన మాట వినడమే శ్రేష్టం. బలులు అర్పించుట కంటే ఏమి శ్రేష్టం అంటే మాట వినుటయే శ్రేష్టం. ఈ సందర్భం అయిపోయింది. ఇదే అధ్యాయంలో ఉన్నటువంటి మరో గొప్ప సందర్భం ఏంటంటే సొలొమోను ప్రార్థన. సొలొమోను ప్రార్థన. సొలొమోను మొదటిగా సొలొమోను ఏం చేశాడంటే చేతులెత్తి ప్రార్థించాడండి. ఎలా ప్రార్థించాడు? చేతులెత్తి ప్రార్థించాడు. రెండవదిగా మోకాలుని ప్రార్థించాడు. చేతులెత్తి ప్రార్థించాడు, మోకాలుని ప్రార్థించాడు. ప్రభునందు ప్రియులారా, మోకాళ్ళ ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. మోకాళ్ళ ప్రార్థన ఎందుకు చేయాలండి? నుంచొని ప్రార్థన చేయొచ్చు కదా. మోకాళ్ళ ప్రార్థన అనేది ఎందుకు చేయాలి? తగ్గింపు స్వభావానికి. ఇంకా కొంతమంది దైవజనులు చెప్తారండి, మోకాళ్ళ ప్రార్థన ఎందుకు చెయ్యాలి అంటే మనం దేవుని ముందు ఉన్నప్పుడు దేవునికి మన కాళ్ళు కనపడకూడదంటే. అంటే ఆయన మన కాళ్ళు వెనక పెట్టుకున్నా సరే చూడగలడు, కానీ మనకు ఒక గౌరవం అంటూ ఆయనకి ఇవ్వాలి కదా. మనం ఒక గౌరవం అంటూ ఇవ్వాలి కదా. దేవుడికి ప్రార్థించేటప్పుడు మన కాళ్ళ ముందర భాగం దేవునికి కనపడకూడదంట. మనం నుంచుంటే కనపడుతుందా? నుంచుని ప్రార్థన చేస్తే కనపడదా లేదా? కనపడదు. అదే మోకాలు వేస్తే మన కాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయి? వెనకకు వెళ్ళిపోతాయి. అందుకే మోకాళ్ళ ప్రార్థన అనేది చెయ్యాలి. నీకు మోకాలు బాగోలేనప్పుడు, నీ మోకాలకి ఏది బాధ అయినప్పుడు తప్ప మనం ప్రతి పరిస్థితిలో కూడా ఎటువంటి ప్రార్థన చేయాలి? మోకాళ్ళ ప్రార్థన. మనకు వీలు అవ్వలేనటువంటి పరిస్థితి, ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఉంది, మనకి వీలు అవుతుందా? వీలు అవ్వదు. అప్పుడు ఏం చేస్తాం? నుంచొని ప్రార్థిస్తాం. కానీ మనకి వీలైనప్పుడల్లా కూడా ఏం చేయాలి? మోకాళ్ళ ప్రార్థన చేసి ఆయనకి గౌరవాన్ని ఇవ్వాలండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైనటువంటి సింహాసమునందు చూడండి, ప్రభు ఎక్కడ ఉన్నాడంటే అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉండుట నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమునకు నిండుకొనెను. చదవమ్మా. ఆయనకు పైగా ఏమి నిలిచి ఉన్నారంటే అండి? శరాపులు నిలిచి ఉన్నారంట. ఒక్కొక్కరికి కెరూబులు శరాపుల గురించి తెలుసు కదండి మీకు. ఒక్కొక్కరికి ఎన్నేసి రెక్కలు ఉన్నాయంట? 6 రెక్కలు ఉన్నాయంట. శరాపులకి ఒక్కొక్కరికి ఎన్నేసి రెక్కలు ఉన్నాయండి? 6 రెక్కలు ఉన్నాయంట. ఈ 6 రెక్కలతో ఏమేమి చేస్తున్నారో రాయించాడు చూడండి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండు. అంటే 6 రెక్కలు కలిగి ఉంటే 2 రెక్కలతో ఎగురుతున్నారు, 2 రెక్కలతో కప్పుకుంటున్నారు. 2 రెక్కలతో ఏం చేస్తున్నారంటే ముఖాన్ని కప్పుకుంటున్నారు. ఎందుకు ముఖాన్ని కప్పుకుంటున్నారు? దేవుడి యొక్క వెలుగును మహిమను చూడలేక. ఇంకో 2 రెక్కలతో కాళ్ళని ఎందుకు కప్పుకుంటున్నారు? ఎందుకు కప్పుకుంటున్నారు? దేవుడి ముందు పాదములు కనపడకుండా వారు పాదములు కప్పుకుంటున్నారు. అంటే మనం మోకాలు ప్రార్థన ఎందుకు చెయ్యాలంటే మన పాదములు దేవునికి కనపడకుండా. కనపడవా అంటే మరి కనపడతాయి, కనపడవా అంటే కనపడతాయి. కానీ మనం ఇచ్చేటువంటి గౌరవం,
ఇప్పుడు చిన్నపిల్లవాడి దగ్గర తండ్రి నాకు పెట్టవా అంటాడు. వాడు పెట్టింది తినేస్తాడా? మళ్ళీ వాడికి ఇచ్చేస్తాడా లేదా? ఎందుకు మరి ఎందుకు అడుగుతావు? వాడికి పెట్టేటువంటి స్వభావం ఉందా లేదా అని తెలుసుకోవడానికి అడుగుతాం. మనము కూడా దేవుడికి గౌరవించేటువంటి స్వభావం ఉందా లేదా అని దేవుడు చూస్తాడు. మన మోకాలు ముందు, మన కాలు ముందున్నా వెనకున్నా ఎక్కడున్నా సరే దేవుడు చూడగలడు. ప్రార్థనలో మోకాలు ప్రార్థన శక్తివంతమైంది. మోకాలు ప్రార్థన ఎటువంటిది? చాలామంది మోకాలు వేయడానికి ఏంటి? బద్ధకం, నామోషి అండి. కొంతమందికి బద్ధకం అయితే కొంతమంది ఏంటి? నామోషి. కానీ దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే మోకాళ్ళ ప్రార్థన మన పరిస్థితులను ఏం చేస్తుందంట? తారుమారు చేస్తుందంట. అంటే ప్రపంచ చక్రవర్తి అండి యేసుప్రభువు వారే మోకాళ్ళుని ప్రార్థన చేశారా లేదా? చేశారా లేదా? ప్రతి నామము మోకాళ్ళునే ఆయనకి నమస్కరించాలని దేవుడు ఏర్పాటు చేసాడా లేదా? ఏర్పాటు చేశాడు. మోకాళ్ళ ప్రార్థన పరిస్థితుల్ని మార్చగలిగేటువంటిది. అటువంటి మోకాళ్ళ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? సొలొమోను. ఎవరో సొలొమోను? గొప్ప రాజు. అప్పటికే సొలొమోను యొక్క పేరు ప్రఖ్యాతులు మారుమోగిపోతున్నాయి. అటువంటి పేరు ప్రఖ్యాతులు గలవాడే మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. చేతులెత్తి ప్రార్థన చేశాడు. చేతులెత్తి ఎటువంటి ప్రార్థన చేశాడంటే, ప్రభువా ఈ స్థలమందు నీ కనుదృష్టి ఉంచు. ప్రభువా ఈ స్థలంలో వినపడేటువంటి ప్రతి మనవు నువ్వు ఆలకించు. నా పరిపాలనలో ఉన్నటువంటి ప్రజల పాపాలన్నిటిని కూడా నువ్వు ప్రక్షాళించు. ఒకవేళ శత్రు రాజులు మా మీద యుద్ధానికి వస్తే ఆ యుద్ధానికి రావడానికి కారణంగా ఎవరైనా పాపం చేస్తే వారి పాపాలను కూడా క్షమించు. కరువు, క్షామం, విపత్తులు రావడానికి ఎవరైనా పాపం చేస్తే వారి పాపాన్ని కూడా క్షమించు. ఎవరైనా ఒకడు అల్పుడు బలవంతుడి చేతిలో దెబ్బతిని నీ మందిరానికి వచ్చి ప్రార్థిస్తే ఆ అల్పుడు బట్టి నువ్వు తీర్పు తీర్చు. ఈ లోకులందరూ కూడా నీవే దేవుడని తెలుసుకునేటట్లు చెయ్యి. మా పితరులకు తోడున్నటువంటి దేవ, ఈ తరం ఉన్న వారి అందరికీ కూడా నువ్వు తోడే ఉండు. పరదేశులు నీ మందిరానికి వచ్చి ప్రార్థించినప్పుడు వారి మనవి విను. ఇప్పుడు చూడండి, యెరూషలేము యాత్ర వెళ్తారు. అక్కడ ఏడుపుల గోడ అని ఉంటుంది. ఏంటంటే ఏడుపుల గోడ అని ఉంటుంది. అక్కడ వారు వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపు ద్వారా మనవులు తెలియజేసుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో దాని గురించి చూపిస్తూ ఉంటారు. అంటే పరదేశులు వచ్చి ఈ స్థలంలో ప్రార్థించినా సరే వారి యొక్క మనవిని ఆలకించు అని సొలొమోను చాలా చక్కని ప్రార్థన. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి, అవన్నీ చెప్పుకోవడానికి సమయం చాలదు. ఇటువంటి చక్కని పాలన సొలొమోను చేశాడు. ఇంకా ఏంటంటే, నీ ఆజ్ఞలు గైకొన్నట్లు నా జనుల హృదయము నీ వైపు తిప్పుము ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఏంటి? ఆ విధంగా సొలొమోను ప్రార్థన. బైబిల్లో గొప్ప ప్రార్థనలు ఉన్నాయండి. హిజ్కియా ప్రార్థన గొప్పదా కాదా? ఏలియా చేసినటువంటి ప్రార్థన గొప్పదా కాదా? మరి సొలొమోను చేసిన ప్రార్థన కూడా చాలా గొప్పది. ఈ ప్రార్థన చేసి లేచి జనులను ఆశీర్వదించి అన్నమాట ఏంటంటే, ఇదిగో మీరు దేవుడు ఆజ్ఞను పాటిస్తే దేవుడు మిమ్మల్ని దీవించి ఈ సామ్రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. మీరు దేవుడు ఆజ్ఞను పాటించకపోతే మీ మీదకి ఏమొస్తుందంటే నాశనం వస్తుంది అని చెప్పాడు. చెప్పిన వ్యక్తే తప్పేశాడు. ఏంటండి? చెప్పిన వ్యక్తి ఏమయ్యాడు? చెప్పిన వ్యక్తే దేవుని యొక్క ఆజ్ఞను తప్పేశాడు. మరి ఈ అధ్యాయంలో ఈ విధంగా సొలొమోను యొక్క ప్రార్థన గురించి మనం చూడవచ్చు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గలవా మనుషుడే. ఏలియా మన వంటి స్వభావం గలవా మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు
అతడు ఆసక్తితో ప్రార్థన చేయి. ఎలా ప్రార్థన చేసేటంటే ఆసక్తితో. మన ప్రార్థన ఎటువంటి ప్రార్థన అయి ఉండాలంటే ఆసక్తితో చేసేటువంటి ప్రార్థన అయి ఉండాలి. అంతేగాని దేవుడు ఏమన్నా అనుకుంటాడేమో అని చేసేటువంటి మొక్కుబడి ప్రార్థన అవ్వకూడదు. ఆసక్తితో ఏలియా ప్రార్థన చేస్తే ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే. ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏమైందంట? 3.5 సంవత్సరములు 3.5 సంవత్సరంలో వరకు భూమి మీద వర్షింపలేదు. భూమి మీద వర్షము కురవలేదంట. అంత గొప్ప ప్రార్థన అనుభవం మనకి కలిగి ఉండాలని ఈ సొలొమోను ప్రార్థన సందర్భం మనకి నేర్పిస్తుందండి. అతడు మరలా ప్రార్థన చేయగా అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షించెను. ఏం వర్షించిందంటే ఆకాశం వర్షించెను. ఆకాశము వర్షించింది. భూమి తన ఫలం ఇచ్చెను. చూడండి ఎంత గొప్ప ప్రార్థన. ఆ ప్రార్థనలో ఏముంది? ఆసక్తి ఉంది. ఏముందండి? ఆసక్తి ఉంది. ప్రభువునందు ప్రియులారా, సొలొమోను ప్రార్థనలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, సొలొమోను నా ప్రజలు ఎవరైనా చెరపట్టబడితే ఆ చెరపట్టబడినటువంటి దేశంలో ఉండి ఈ మందిరం వైపు యెరూషలేము మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే వారిని చెరలో నుండి విడిపించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. నెరవేరింది ఇది ప్రవచన రూపంలో. సొలొమోను కాలం అయిపోయిన తర్వాత రెహబాము కాలంలో రాజ్యం ఏమైపోయింది? చీలిపోయింది. చీలిపోయిందా లేదండి? చీలిపోయింది. తర్వాత ఆ రాజ్యం చెరపట్టబడింది. ఏ చెరకు? బబులోను చెరకు. ఆ బబులోను చెరలో ఎవరున్నారు? దానియేలు. దానియేలు ఎటువైపు మొహం పెట్టి ప్రార్థన చేశాడు? యెరూషలేము తట్టు తన మొహమును పెట్టి ప్రార్థన చేశాడు. సొలొమోను ప్రార్థనలో ముందుగానే చెప్పాడా లేదా? నా జనులలో ఎవరైనా చెరపట్టబడి ఉంటే ఆ చెరపట్టబడిన దేశంలో యెరూషలేము తట్టు చూసి వారు ప్రార్థన చేస్తే వారిని విడిపించు ప్రభువా అంటే అది అనేక సంవత్సరాల తర్వాత ఏమైంది? నెరవేరింది. ఇదండి 8వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. ఈ 8వ అధ్యాయంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సొలొమోను ప్రార్థన. మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుడికి మోకరించి ప్రార్థించే వారిగా ఉండాలి. ఆసక్తితో ప్రార్థించే విధంగా ఉండాలి. ఇక 9వ అధ్యాయానికి వస్తే ప్రభునందు ప్రియులారా, 9వ అధ్యాయంలో సొలొమోను ప్రార్థన చేశాడు కదండి. ఆ ప్రార్థనకు జవాబు ఏంటండి? ఆ ప్రార్థనకి జవాబు రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో సొలొమోనుకు దేవుడు మొదటిసారి ప్రత్యక్షమయ్యాడు. తర్వాత యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యాడు. తర్వాత 9వ అధ్యాయంలో దేవుడు రెండోసారి ప్రత్యక్షమయ్యి ఏమంటున్నాడంటే, ఇదిగో నా కొరకైతే మందిరాన్ని కట్టించావు, మంచిదే. నీవు కట్టించినటువంటి ఈ మందిరము బట్టి నేను సంతోషించుట కంటే నీవు నా ఆజ్ఞలో గైకుంటే నాకు వచ్చేటువంటి సంతోషం చాలా ఎక్కువ. సొలొమోను జీవితంలో దావీదు సొలొమోనుకు చెప్పిన, దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుకు చెప్పినా సరే ఇదే మాట అండి ఎక్కువగా. ఏంటి? నువ్వు నా ఆజ్ఞలు గైకుంటే నీ రాజ్యం స్థిరపరుస్తాను, లేదంటే నాశనం మీ మీదకి నీ ప్రజల మీదకి వస్తుందని అనేక పర్యాయములు దేవుడు సొలొమోనుని హెచ్చరించినట్టు చెప్పినట్టు మనం చూస్తాం. దేవుడు ప్రత్యక్షమే సొలొమోనుకి చాలా గొప్పగా కట్టించావు, చాలా గొప్పగా ప్రారంభోత్సవం చేసావు అన్నాడా? ఏమన్నాడు? కట్టించావు, మంచిదే. దానికంటే నాకు ఎందుకు సంతోషం వస్తుందంటే తెలుసా, నువ్వు నా ఆజ్ఞలు గైకొని నీ రాజ్యాన్ని పరిపాలిస్తే నీ సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తాను, స్థిరపరుస్తాను అని చెప్పి దేవుడు అన్నాడండి. ఏమండి, మనం అనుకుంటాం మాట వినడం అత్తమాటికి ఇదేంటి, దేవుడు ఆజ్ఞ ఏంటి, దాన్ని గైకొనడం ఏంటి అనుకుంటాం. అన్నిటిలో అతి శ్రేష్టమైనది అదే అండి, ఆజ్ఞ గైకొనటమే శ్రేష్టం. మనం లేవికాండ ధ్యానం చేసాం. లేవికాండం 26వ అధ్యాయం తీయండి ఒకసారి. అక్కడ దేవుడు నొక్కి చెప్పాడండి. లేవికాండం 26వ అధ్యాయం 3వ వచనం. చూడండి, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల. ఎవరికి చెప్తున్నాడు దేవుడు? ఎవరికి చెప్తున్నాడు?
ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నాడండి. అలాగా ప్రవర్తించిన వాళ్ళు ఏమవుతుందంట? ఆ? వర్షాకాలంలో మీ భూమి పంటనిచ్చును, మీ పొలము చెట్లు ఫలించును, నీ ద్రాక్ష పళ్ళు కాలం వరకు ఇలాంటి చక్కని ఆశీర్వాదాలు ఇస్తానన్నాడు. ఎప్పుడు? ఆజ్ఞను గైకొంటే. ఒకవేళ ఆజ్ఞను గైకొనకపోతే 14వ వచనం ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీరు ఆ 26వ అధ్యాయం మీద మనసుంచి చదవండి, ఎంత భయంకరంగా ఉంటుందో. మీరు నా మాట వెనక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమై ఏంటండి అసహించుకునే ఎడలను నేను మీకు చేయునది ఏమనగా మీ కన్నులను క్షీణింపచేయనట్టు ప్రాణమును ఆయాసపరుచుచున్నట్టు తాప జ్వరమును వచ్చిందా లేదండి? తాప జ్వరం ఈ మధ్యన వచ్చిందా లేదా? కరోనా రూపంలో వచ్చిందా లేదా? తాప జ్వరమును క్షయ రోగమును మీ మీదకు రప్పించెదను. చూడండి, ఇలాగా ఆయన ఆజ్ఞను గైకొంటే ఆశీర్వాదాలు, గైకొనకపోతే శాపాలు. ఇంకా గైకొనడం లేదనుకో ఇంకేం చేస్తానన్నాడు? 7 మార్లు. ఏంటండి శాపాలు? ఎన్ని మార్లు? 7 మార్లు కూడా మీ మీదకి ప్రయోగిస్తానన్నాడు శాపాలని. చూడండి ఆ వచనం కూడా చూడండి, 18వ వచనం. ఇవన్నీ సంభవించిన, ఇన్ని చేసిన, ఇన్ని శాపాలు మీకు కలుగు చేసిన, ఇన్ని బాధలకు మిమ్మల్ని గురి చేసిన ఉంటారండి? అటువంటి వారు ఉంటారా? ఉంటారు. నా మాటను వినని ఎడల నేను మీ పాపములను బట్టి ఏంటండి అప్పటి వరకు ఒకంత శిక్షే, దాన్ని ఆ శిక్షను ఎంత రెట్టింపు చేస్తున్నాడు? 7 ఇంతలుగా దండించెదను. ఆ 7 ఇంతలు భయంకరమైనటువంటి శిక్షలండి. మీరు 26వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. దేవుడు యొక్క ఆజ్ఞ అంటే ఏంటో తెలుస్తుంది. అది పాటించడం వల్ల వచ్చే ఆశీర్వాదం అంటే ఏంటో తెలుస్తుంది. పాటించకపోతే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుస్తుంది. సొలొమోనుకు కూడా దేవుడు అదే చెప్తున్నాడండి. సొలొమోనుకు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఇదిగో నువ్వు నా ఆజ్ఞను గైకొన్న ఎడల నువ్వు నీ రాజ్యంలో స్థిరంగా ఉంటావు, నీ రాజ్యం స్థిరంగా ఉంటుంది. లేకపోతే నీ రాజ్యం మీదకి నాశనం వస్తుంది. నువ్వు కట్టావే ఈ మందిరం, ఈ మందిరాన్ని ఒకడు చూసి ఏమంటాడంటే, అయ్యో దీని పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, ఏంటండి అయ్యో దీని పరిస్థితి ఇలా అయిపోయింది అని బాధపడేలాగా నేను చేస్తాను. ఈ మందిరాన్ని కూల్చబడి కాల్చబడేలాగా అయిపోతుంది. అయిపోయిందా లేదా? చరిత్రలో అయిపోయిందా లేదండి? అయిపోయింది. అంటే మందిరం చాలా గొప్పగా కట్టావు అని దేవుడు అప్రిషియేట్ చేయలేదు సొలొమోన్ని. జాగ్రత్తగా ఉండు బిడ్డ, నా ఆజ్ఞలను గైకొనుము అని చెప్పాడు. సొలొమోను సామ్రాజ్యం ఏమీ లోటు లేదండి. దావీదు కాలంలో అయితే యుద్ధాలు జరిగాయి, కానీ సొలొమోను కాలంలో యుద్ధాలు జరిగాయా? జరగలేదు. యుద్ధాలు జరగకపోయినా సరే సామ్రాజ్యం విస్తరించేది. యుద్ధాలు జరగకపోయినా సరే సామ్రాజ్యం విస్తరించేది. అనేక మంది అన్యరాణులను చేసుకొని సామ్రాజ్యాన్ని విస్తరింపజేసేవాడు. ఎవరు? సొలొమోను. ఫరో కుమార్తెను చేసుకున్న కారణం ఏంటి? సామ్రాజ్య విస్తరణ కోసమే. సామ్రాజ్య విస్తరణ. ఇప్పుడు అమెరికా ఎలా ఉందండి? అమెరికాలో అన్ని జాతుల ప్రజలు ఉంటారా లేదా? ఎందుకు? అది బాగా అభివృద్ధి చెందినటువంటి దేశం. అక్కడ అన్ని వసతులు ఉంటాయి, చక్కని పని దొరుకుతుంది. అదేవిధంగా సొలొమోను రాజ్యం కూడా ఉండేదంట. ఆ సొలొమోను రాజ్యంలో ముఖ్యంగా 5 రకాల జాతులు ఉండేవారంట. ఎంతమంది? 5 రకాల జాతులు వారు ఉండేవారంట. వారు ఎవరంటే అమ్మోనీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబుసీయులు. వీళ్ళు ఎవరో? వీళ్ళందరూ
ఇశ్రాయేలీలకే శత్రువు. వీరిలో శేషించినటువంటి జనం ఈ సొలొమోను రాజ్యంలో ఉండేవారంట. సొలొమోను వీరందరినీ కూడా ఏం చేశాడంట? వెట్టి చాకిరీ పనులకు ఉపయోగించేవాడంట. వీరు వెట్టి చాకిరీ పనులు చేస్తుంటే వీరి మీద అధికారులుగా ఎవరు నియమించాడంటే ఇశ్రాయేలుని అధికారులుగా నియమించాడంటే. ఈ విధంగా ఇంత గొప్పగా సొలొమోను రాజ్యం విస్తరిస్తుంది. ఓఫీరు అనే ప్రదేశం నుండి సొలొమోనుకు వీరు 400 మణుగుల బంగారాన్ని తీసుకొస్తారంట. ఎంతండి? 400 మణుగుల బంగారాన్ని తీసుకొస్తారంట. చూడండి ఎంతండి? 840 మణుగులు. చూడండి అంత బంగారం తీసుకుని వచ్చారండి. మరి సొలొమోను ఏంటి? గోల్డెన్ కింగ్. ఏ కింగ్ అండి? రాజ్యం అంతా కూడా బంగారమే, వెండి ఏం లేదంట, లెక్కలోకి రాలేదంట. వెండి గుట్లుగా ఉండేదంట, రాళ్ళ కింద ఉండేదంట వెండి. అంత బంగారము సొలొమోను రాజ్యంలో ఉండేది. అంత విలువైనటువంటి బంగారం విలువైందేనండి మన దృష్టిలో? విలువైందా కాదా? అసలు బంగారం మన దృష్టిలో విలువైందిగా ఉండాలా లేదా? మరి విలువైందా కాదంటే విలువైందన్నారు. విలువైందే కానీ చక్కగా చెప్పాడు. దాని మీద మన దృష్టి పెట్టకూడదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచ్చిన. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచ్చిన. పితృపారంపర్యం అంటే ఏంటండి? అనాదిగా వస్తున్నటువంటి మన పితరుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము వంటి క్షయమగు వస్తువుల చేత చూడండి. మన పితరులు వీరందరూ కూడా దేవుడు అంటే తెలియని కాలంలో బంగారానికి వెండికి ఏమిచ్చారు? ఇంపార్టెన్స్ ఇచ్చారు. పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన, అనేకమైనటువంటి పాపాలు చేశారు. ఆ పాపాలన్నిటినీ విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము వంటి క్షయమగు వస్తువుల చేత. అండి ఎందుకు క్షయమైపోతాయండి వెండి బంగారాలు? వెండి బంగారం వంటి క్షయమగు వస్తువుల చేత అంటున్నాడు. ఎందుకు క్షయమైపోతాయి? బీరువాలో భద్రంగానే ఉన్నాయి కదా, బ్యాంక్ లాకర్లో భద్రంగానే ఉన్నాయి కదా. క్షయమైతే నాశనం అయిపోతాయని అంటున్నాడు దేవుడు. వెండి బంగారం వంటి క్షయమగు వస్తువుల చేత అంటున్నాడు. అంటే బైబిల్ చదివినప్పుడు అండి ఆగి పదానికి అర్థం ఏంటో, ఎందుకు రాయించాడో ఆగుతూ చదవాలండి. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. వెండి బంగారం వంటి క్షయమగు వస్తువుల చేత. ఎందుకు క్షయమైపోతాయి? ఎందుకు లయమైపోతాయి? ఎందుకు డిస్ట్రాయ్ అయిపోతాయి? క్రీస్తు 2వ రాకములో పంచభూతములు మిక్కిలి వేండ్రంతో ఏమవుతాయి? లయమైపోతాయి. భూమియు దాని కృత్యమును కాలిపోతుందా లేదా? కాదు. అప్పుడు ఇవన్నీ ఉంటాయా? ఇవి కూడా ఏమవుతాయి? వెండి బంగారాలు నువ్వు లాకర్లో పెట్టినా, బీరువాలో పెట్టినా ఇవన్నీ కూడా ఏమైపోతాయి? క్షయమైపోతాయి లేదా? అందుకే అంటున్నాడనమాట, క్షయమైపోయేటువంటి వెండి బంగారం వంటి వస్తువులతో మీరు విమోచించబడలేదు, మీరు విడిపించబడలేదు. కానీ అమూల్యమైనటువంటి రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు. అంటే వాటికన్నా గొప్పది ఏంటి? ఇదిగో మనల్ని విడిపించినటువంటి క్రీస్తు రక్తం. దానికి క్షయమైపోవడం ఉంటుందా? ఉండదు. అనేకుల్ని రక్షించడమే దాని యొక్క కర్తవ్యం. ఈనాటికి రక్షిస్తుందా లేదా? క్రీస్తు రక్తం అనేకుల్ని రక్షిస్తూనే ఉంది. ఈ విధంగా మనకి 9వ అధ్యాయం పూర్తవుతుంది. అంటే 9వ అధ్యాయంలో దేవుడు సొలొమోన్ని ఏం మెచ్చుకోలేదు.
సొలొమోనుకి ఒక విధంగా హెచ్చరిక చేసినట్టు మాట. ఎంత బంగారం ఉందో చెప్పాడా లేదా? ఓఫీర్ అనే ప్రాంతంలోంచి విస్తారమైనటువంటి బంగారాన్ని తీసుకొని వచ్చారు. అటువంటి బంగారాన్ని లెక్క చేయకండి. అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తంతో మీరు కడగబడ్డారు, కానీ క్షయమైపోతుంటే ఆ వస్తువులు మిమ్మల్ని బ్రతికించలేవు అని చెప్తున్నాడు అనమాట. ఇక 10వ అధ్యాయం, చివరి అధ్యాయం, మన అందరికీ ఇష్టమైన అధ్యాయం, ఎందుకంటే చివరి అధ్యాయం కాబట్టి. ఏమండి, ఈ 10వ అధ్యాయంలో ఏముందంటే సొలొమోను షేబా దేశపు రాణి, దక్షిణపు దేశపు రాణి, షేబా దేశపు రాణి యొక్క సంభాషణ అంటే ఏముందండి? సొలొమోను మరియు షేబా దేశపు రాణికి జరిగినటువంటి సంభాషణ ఉందండి. ఈ షేబా దేశపు రాణి అరేబియా దేశ ప్రాంతం నుండి వచ్చిందని కొంతమంది అభిప్రాయపడుతుంటే, లేదు ఇథియోపియా, ఆఫ్రికాలో ఉన్నటువంటి ఇథియోపియా ప్రాంతం నుండి వచ్చిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది సొలొమోను దగ్గరికి అనేది ఖచ్చితంగా మనకు తెలియదు, కానీ బైబిల్ పండితులు చెప్పేది ఏమిటంటే, చాలామంది ఆమె అరేబియా ప్రాంతం నుండి వచ్చి ఉండవచ్చని చెప్పారు. ఎందుకు వచ్చిందంటే చిక్కు ప్రశ్నలను అడిగి, ఎందుకంటే చిక్కు ప్రశ్నలను అడిగి సొలొమోనుని జ్ఞానాన్ని పరీక్షించడానికి, ఎందుకంటే అప్పటికే ప్రపంచ నలుమూలలకి దేవుడు సొలొమోను యొక్క కీర్తి ప్రతిష్టలో ఏం చేశాడు? వ్యాపింప చేశాడు. ఆ కీర్తి ప్రతిష్టలు విన్నటువంటి రాణి ఎంతో ఆసక్తితో జ్ఞానం వినడానికి ఖండాంతరాలు దాటి వచ్చింది. తీర్పు దినాన్న దక్షిణ దేశపు రాణి అయినటువంటి షేబా దేశపు రాణి మన మీద ఏం చేస్తుందంటే నేరస్థాపన చేస్తుందంట. ఎందుకు నేరస్థాపన చేస్తుంది? ఇదిగో జ్ఞానం వినడానికి నేను ఖండాలు దాటి వచ్చాను, నీ వాక్యం వినడానికి నీ జనులు కదులుతున్నారా లేదా? దేవుని వాక్యం వినడానికి కదులుతామండి మనం. ఒక్క 5 నిమిషాలు లేట్ అయితే గడియారం వంక చూస్తాం. ఒక్క 5 నిమిషాలు లేట్ అయితే పాస్టర్ గారికి హెచ్చరికలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమండి, ఒక స్త్రీ పడినటువంటి శ్రమ జ్ఞానం వినడానికి, దానిలో కొంతైనా పడుతున్నామండి ఈరోజు పురుషులు. ఒక స్త్రీ ఖండాంతరాలు దాటి, అసలుకి ఆవిడకి రావాల్సినటువంటి అవసరం ఉందా? ఆవిడ తన రాజ్యాన్ని పరిపాలించుకుంటే తన జీవితం హ్యాపీగా వెళ్ళిపోద్ది. మరి ఎందుకు వచ్చింది? దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, దాన్ని పరీక్షించడానికి. అంటే జ్ఞానం విషయంలో ఆవిడకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ చూడండి. దేవుని జ్ఞానం విషయంలో, దేవుని జ్ఞానమైనటువంటి వాక్యం విషయంలో ఇంట్రెస్ట్ లేని ప్రతి ఒక్కరి మీద ఏం చేస్తుంది? నేరస్థాపన చేస్తుంది. ఈమె సొలొమోను యొక్క రాజ్యంలో 5 విషయాలను చూసి ఆశ్చర్యపోయిందంట. ఎన్ని విషయాలు? 5 విషయాలు చూసి ఆశ్చర్యపోయిందంట. ఏంటి 5 విషయాలంటే, ఆమె అడిగిన ప్రశ్నలకు సొలొమోను ఇచ్చినటువంటి జవాబులు, అది చూసి ఆశ్చర్యపోయిందంట. రెండవదిగా సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోయిందంట. మూడవదిగా భోజనపు బల్ల మీద ఉన్నటువంటి మెనూను చూసి ఆశ్చర్యపోయిందంట. ఏంటంటే భోజనపు బల్ల మీద ఉన్నటువంటి మెనూని మనం చెప్పుకున్నాం కదా. ఒక్క రోజుకి సొలొమోను భోజనం బల్ల మీద ఉన్నటువంటి ఆహార పదార్థాల యొక్క లిస్టు గత 5 అధ్యాయాల్లో మనం చెప్పుకున్నాం. దాన్ని చూసి ఆశ్చర్యపోయిందంట. సొలొమోను సేవకులు లేకపోతే ఈ భోజనం వడ్డించే వారి యొక్క వస్త్రాలు చూసి ఆశ్చర్యపోయిందంట. అంత విలువైనటువంటి వస్త్రాలు వేసుకున్నారంటే ఎవరు? సొలొమోను సేవకులు, పరిచారకులు, భోజనం వడ్డించేవారు. ఏమండి, మనం మంచి బట్టలు వేసుకునే వెళ్తే ఓనరు ఎలా ఫీల్ అవుతాడు? జెలసీగా ఫీల్ అవుతాడా లేదా? నువ్వు ఓనరవా నేను ఓనర్ అని అడుగుతాడా? మీరు మంచి వస్త్రాలు వేసుకెళ్ళారు, మీ ఆఫీస్కి ఎవరన్నా వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని మీకే ముందు విష్ చేస్తే ఓనర్ పరిస్థితి ఏంటి? జెలసీ ఫీల్ అవుతారా లేదా? కానీ సొలొమోనుకి అటువంటిది లేదు. తనతో పాటు వారి సేవకులకు కూడా ఎంతో ప్రశస్తమైనటువంటి వస్త్రాలు
ధరింపజేశాడనమాట. ఆ వస్త్రాలు చూసి సేవకుల వస్త్రాలు ఎలా ఉన్నాయంటే ఆశ్చర్యపోయిందంట. సేవకుల వస్త్రాలు ఈ విధంగా ఉన్నాయేంటి అని ఆశ్చర్యపోయిందంట. ఐదవది యెహోవా మందిరంలో అర్పిస్తున్నటువంటి బలులను చూసి ఆశ్చర్యపోయిందంట. ఈ 5 విషయాలు చూసి ఆశ్చర్యపోయింది. ఎవరు? మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు కంటే పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? సొలొమోను ఏం సంపాదించాడు? సర్వలోకాన్ని సంపాదించాడా లేదా? దేశపు రాణులో వచ్చి అతని యొక్క వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయారు. చెప్పుకున్నాం కదా 5 విషయాల్లో. జ్ఞానం విషయంలో, అతని సంపద విషయంలో ఆశ్చర్యపోయింది. సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు. సర్వలోకంలో కీర్తి ప్రతిష్టలో సంపాదించుకున్నాడు. చివరికి దేవుని దృష్టిలో చనిపోయిన వాడిగా ఉన్నాడా లేదా? జ్ఞాని అజ్ఞానిగా మారిపోయాడు. జ్ఞాని ఏమయ్యాడు? అజ్ఞానిగా మారిపోయాడు. చేయరాని పనులు చేశాడు. చేయరాని కార్యములు చేస్తున్న వారిని దేవుడు ఏమంటున్నాడు? ఆదాము చేయరాని కార్యం చేసేటప్పుడు ఏమన్నాడు? పండు దినమున నువ్వు నిశ్చయముగా చచ్చుదురు. అంటే వాళ్ళు ఏ విధంగా మరణించారు? ఆత్మీయంగా మరణించారు. ఇక్కడ సొలొమోను కూడా పరిస్థితి ఏంటి? ఆత్మీయంగా మరణించాడా లేదా? ఆజ్ఞలు గైకపోవడం వలన మరణించాడు. దేవుని దృష్టిలో ఆయన చనిపోయినట్టే లెక్క. తర్వాత పశ్చాత్తాపడి చాలా చక్కని ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. తన జీవిత సారాంశాన్ని అంతటి కూడా రంగరించి రాశాడు. అది వేరే విషయం. కానీ ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము అని అడుగుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. మనకి ఎన్ని ఉన్నా సరే మనకి దిక్కు ఎవరంటే దేవుడే. అది ఈ సందర్భం నుండి నీకు ఎంత ఉండి, నిన్ను ఎంతమంది పోగండి, నువ్వు ఎంత గొప్పవాడే ఉన్నాయి, కానీ మనకి చివరికి దిక్కు ఎవరండి? దిక్కు లేని వారికే దేవుడు దిక్కు కదండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. అసలుకి సంవత్సరానికి 24,000 కేజీలు బంగారం వచ్చేదంటండి. ఎన్ని కేజీలు? 24 కేజీల బంగారం సొలొమోనుకి వచ్చేదంట. ఈ సొలొమోను ఈ 24,000 కేజీల బంగారం కాకుండా 1004 రథాలు ఉండేయంటండి. ఎన్నండి? 1004 రథాలు. తక్కువండి అయ్యే. ఐగుప్తు ఫరోకు ఉన్నాయో లేదో తెలీదు. అంతేకాకుండా 12,000 మంది రౌతులు అంటండి. 12,000 మంది రౌతులు అంట. అంతేకాకుండా బంగారం ఎక్కువైపోయి దానితో ఏం తయారు చేయించాడంట? డాలును తయారు చేయించాడంట. బంగారం ఎక్కువైపోయి ఏం చేశాడంట? డాలు అంటే తెలుసు కదండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు బంగారంతో ఎవరైనా తయారు చేస్తారండి దాన్ని. ఇనుపు దాంతో చేస్తే అది స్ట్రాంగ్గా ఉంటుంది. అటువంటి డాలు చేయించి వాడేసాడంట. అంత విస్తారమైనటువంటి బంగారం. అంతేకాకుండా ఐగుప్తు గుర్రాలు ఏమున్నాయంటండి? ఐగుప్తు గుర్రాలు. మీరు ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో చూస్తే సొలొమోను కలిగినవన్నీ కూడా దేవునికి అయిష్టమైనవి. దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలు రాజుగా వెళ్ళేవాడు ఏం సమకూర్చుకోకూడదు? రథాలని కానీ గుర్రాలని కానీ మరి వేటిని కూడా విలువైనటువంటి బంగారాన్ని కూడా మరి దేన్ని కూడా సమకూర్చుకోకూడదని మీరు ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో చదివితే రాజుకు ఉండవలసినటువంటి లక్షణాలు ఇప్పుడు చెప్పుకోవడానికి సైన్స్ సరిపోదు కానీ వాటిల్లో వివరించాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో కూడా దేవుడు వివరించాడు. ఇవి మీరు వీలైనప్పుడు ఒక్కసారి వెళ్ళి చూడండి. ఈ విధంగా షేబా దేశపు రాణి సొలొమోను యొక్క వైభవం చూసి ఆశ్చర్యపోయింది. ఈ అధ్యాయం నుండి మనం ఏం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నామంటే సర్వలోకం సంపాదించినా సరే మనకి ఏమీ గొప్ప లేదు. మనకి కొద్దిపాటి గొప్ప ఉంటేనే ఏం చేస్తాం? కాలర్ ఎగిరేస్తాం. కానీ సొలొమోను జీవితాన్ని చూపించి దేవుడు నేర్పిస్తున్నటువంటి ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే
వైభవం కలిగినటువంటి సొలొమోను కూడా తప్పిపోయాడు, మీరు కూడా గర్విస్తే ఖచ్చితంగా తప్పిపోతారని మనకి నేర్పిస్తున్నాడు. ఇవ్వండి మొదటి రాజుల గ్రంథం 6-10 అధ్యాయాలు ఉన్నటువంటి విషయం. మీరు చెప్పబడుతున్నటువంటి 5 అధ్యాయాలు చదువుకొస్తే చాలా మీకు చక్కగా అర్థమవుతుందండి. అవి చదువుకు రాకపోతే ఏదో తమిళం పాఠం విన్నట్టు ఉంటుంది. మీలో 1 నుండి 5 అధ్యాయాలు చదివి ఉంటారు, అలాగే 6 నుంచి 10 అధ్యాయాలు చదివి ఉంటారు. ఈరోజు చెప్పబడింది చదివారా లేదా? మీరు చదివేటప్పుడు ఏముందులే వీటిలో అనుకుని ఉండొచ్చు, అనుకున్నారా లేదా? కొలతలు ఇవే కదా అనుకున్నాం. కానీ ఎంత సమాచారాన్ని దేవుడు ఎన్ని ఆత్మపరమైనటువంటి విషయాలని రాయించడా లేదా? రాయించడా లేదా? రాయించాడు. మీరు చక్కగా తర్వాత అంటే 11 నుంచి 15 అధ్యాయాలు చదువుకొని వస్తేనండి చాలా చక్కగా ముందుకు వెళ్తామండి. చాలా చక్కగా కూడా మీకు అర్థమవుతుంది. ఆ ప్రయత్నం చెయ్యండి.